వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో గెలుపు ఎవరిది అంటే మాదంటూ ప్రధాన పార్టీలు అన్నీ అని చెప్తున్నారు. అయితే గెలుపుకు ఓటమికి ఇంకో కొద్ది సమయం మాత్రమే ఉంది. ఇదే నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎన్ఆర్ఐలు తిరిగేశారు. అయితే ఎన్ఆర్ఐలో ఒకరైన ఎన్ఆర్ఐ డాక్టర్ నీర్జా గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం 2024 ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే మాదంటూ ప్రధాన పార్టీలు అన్నీ చెప్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, టీడీపీ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు తిరిగారు కదా, మీరే గమనించారు మేడం? అదేనండి, నా డాక్టర్ నీరజ. నేను ఎన్ఆర్ఐ బస్ యాత్రలో భాగంగా 4 బస్సులు వేశారు. మేము కవర్ చేసిన ఏరియాస్ గుంటూరు, విజయవాడ. మిగతా వాళ్ళు వేరే ప్రాంతాలు కవర్ చేశారు. ఇందులో ఇక్కడ డెవలప్మెంట్స్ వైజ్ మేము ఏం జరిగాయని చూసి ప్రజలకు వివరించి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎందుకు మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి అనే ప్రాతిపదికన మేము మెయిన్గా తిరిగాము దానికోసము. మీరు విజయవాడ, గుంటూరు ఎక్కువగా తిరిగారు. మీరు విజయవాడ, గుంటూరు తిరిగినప్పుడు ఇంతకుముందు 2014, 2019 వరకు పరిపాలన చూసింటారు, ఇక్కడ వసతులు చూసింటారు. 2019 నుంచి 2024 వరకు ఏం మారింది? అదేనండి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్న హయాంలో పేదలకి ఆయన పెద్దగా చేసింది ఏమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదల పాదయాత్ర, సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని ఆ పేద ప్రజలకి ఏం చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ఆయన ఈ నవరత్నాలు అనే పథకాలు తీసుకొని వచ్చారు. ఈ నవరత్నాలు అనే పథకాలు తీసుకురావడమే కాకుండా ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మేనిఫెస్టోని మామూలుగా మనం చూస్తూ ఉంటాం. అన్ని రకాల ప్రభుత్వాలు వాళ్ళు ఏంటంటే ఎలక్షన్స్కి ముందు వాగ్దానాలు ఎన్నో చేస్తారు, మేనిఫెస్టోలో ఏవేవో పెడతారు. కానీ ఆ తర్వాత వాటిని గాలికి వదిలేస్తారు. అందులో 50% చేయడమే చాలా గ్రేట్. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ మేనిఫెస్టోని ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా భావించి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో, సెక్రటేరియట్స్లో అన్నిట్లో ఆయన పెట్టించి వాటిని తూచా తప్పకుండా పాటించాలి అనే ఉద్దేశంతో ఒక దీక్షలాగా ఆయన తీసుకొని ఆ సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇక్కడ 2024లో ఎన్నికలు జరగబోతుంది, ఇంకొద్ది సమయంలో పోలింగ్ కూడా జరగబోతుంది. అయితే ఇక్కడ వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే కలిసి రావడం, కలుపుకొని పోవడం మా సిద్ధాంతం అంటున్నారు. మరి మీ సిద్ధాంతం ఏంటి? అంటే వైసీపీ సిద్ధాంతం ఏంది మేడం? అంతే చెప్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఆయన ఇన్ని సంవత్సరాలు అంటే 40 years ఇండస్ట్రీ, 3 పర్యాయాలు సీఎంగా చేశానన్నారు. కానీ ఆయన ఏ రోజు కూడా ఒక్కళ్ళే సొంతగా ఆయన రాలేదు ఎలక్షన్. మా సిద్ధాంతమే అది అంటున్నారు కదా వాళ్ళు, కలుపుకొని పోవడమే మా సిద్ధాంతం, కలిసి రావడమే మా సిద్ధాంతం అంటున్నారు. అదే చెప్తున్నాను. ఎందుకు కలుస్తున్నారు అంటే, మీరు మంచి చేస్తే మీకు ఆ ధైర్యము, దమ్ము ఉంటే మీరు వేరే వాళ్ళతో కలవాల్సిన అవసరం లేదు. దొంగలు ఇంటి పైన పడ్డప్పుడు కూడా కలిసి తరిమి కొడతాం. అలాగే మన రాష్ట్రం పైన దొంగ పడ్డాడు, ఆ దొంగ ఎవరంటే జగన్ అంటున్నారు వాళ్ళు. అసలైన దొంగలు వాళ్ళేనండి. ఎందుకంటే ఏ విధంగా మేడం? ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని ఆయన వచ్చిన వెంటనే ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడు 2014 ముందు ఎలక్షన్స్లో. కానీ ఆయన వచ్చిన వెంటనే ఆ మేనిఫెస్టో వెబ్సైట్లో కూడా లేకుండా చేశాడు, చెత్తబుట్లో పడేసి. ఎన్నో రైతు రుణమాఫీ అని, ఇంకా డ్వాక్రా రుణమాఫీ అని, ఇట్లాంటివి ఎన్నో వాగ్దానాలు. నిరుద్యోగ భృతి, అందరికీ ఉద్యోగం. ఎవరికి ఇచ్చాడండి ఆయన ఉద్యోగం? ఓన్లీ వాళ్ళ లోకేష్కి 3 శాఖలు ఇచ్చుకున్నాడు. సో అలాగా వాళ్ళని ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే క్రెడిబిలిటీ, విశ్వసనీయత అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎవరైనా కానీ ఒక లీడరు క్రెడిబిలిటీ అనేది సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఏనాడు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఎందుకంటే ఆయన అబద్ధాలు, మోసపూరిత వ్యవహారంగానే వ్యవహరించారు కానీ చేయలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒక మాట చెప్తే అది చేస్తారు, ఆయన ఏం చేయగలుగుతారో అది మాత్రమే చెప్తారు అనేది ప్రజల్లో నిరూపించుకొని ఈ రోజున 99% మేనిఫెస్టోలో ఉన్న వాగ్దానాలన్నీ చేసి చూపించి ప్రజల దగ్గరికి దమ్మున్న నాయకుడిగా ధైర్యంగా వెళ్ళి మీ ఇంట్లో మీకు మంచి జరిగింది అనిపిస్తేనే నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. మన భారతదేశంలో చూసామండి ఎంతమంది లీడర్స్ అలా వెళ్ళి అడగలుగుతారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ, ఎంపీ క్యాండిడేట్లు అయినా కానీ ధైర్యంగా వెళ్ళి ప్రజల దగ్గర ఓట్లు అడగలుగుతున్నారంటే వైఎస్ఆర్సీపీ తరఫున ఇది క్రెడిబిలిటీ. పైకి మాత్రమే భీకరంగా అనిపిస్తున్నారు, లోపనేమో భయపడుతున్నారు అంటున్నారు కదా వాళ్ళు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మేము భయపడట్లేదండి, వాళ్ళు భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు భయపడి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వయసులో కంటే చాలా తక్కువ వయసు అయినా కానీ
ఈయనకున్న విశ్వసనీయత, నిబద్ధత, దార్శనికత వాటన్నిటి ముందు ఆయన ఎందుకు పనికిరారు. అందుకోసమే ఆయన నిజంగా వాళ్ళకి భయం లేకుండా ఉంటే ఆయన ఒక్కడే ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు, ఆయన ఎందుకు వీళ్ళని కలుపుకొని వచ్చాడు ఆయనకు తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని చేసి చూపించి నిరూపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆయన్ని ఎదుర్కోవాలంటే నేను ఒంటరిగా ఎదుర్కోలేను. అందుకని ఒక పక్కన బీజేపీ, ఒక పక్క దత్తపుత్రుడు, ఇంకా కాంగ్రెస్, ఇంకా ఇలా రకరకాల మీడియా ఛానల్స్ తోటి ఆయన వస్తున్నారు. మేడం ఇక్కడ డెవలప్మెంట్ అన్నారు, మీరు ఏమో ఫారెనర్ అంటున్నారు. మీరు ఫారెన్లో తిరిగారు, ఇక్కడ తిరిగారు. అక్కడికి ఉన్న పరిస్థితులు ఏంటి, ఇక్కడ పరిస్థితులు ఏంటి, అక్కడ వనరులు ఏంటి, ఇక్కడ వనరులు ఏంటి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో డెవలప్మెంట్ అన్నారు. దేన్ని చూసి ఓటు వేయాలి మరి? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ మనకి విద్య, ఇప్పుడు మేము ఎన్ఆర్ఐస్ అండి, మేము ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాము అంటే అర్థము మేము బాగా చదువుకోగలిగాము కాబట్టి వెళ్ళాము, వెళ్ళి ఈ స్థాయిలో ఉన్నాము. అప్పుడు మేము మధ్య తరగతి నుంచి వెళ్ళిన వాళ్ళమే. అప్పట్లో అందరికీ ఉన్న కష్టాలే ఉంటాయి, చదివించుకోలేకపోవడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ఈ రోజున ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి విద్య, వైద్యం అనేవి ఎంత ఇంపార్టెంటో ఆయనకు తెలుసు. అందుకే విద్యలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా పబ్లిక్ స్కూల్స్ కూడా ఉండాలని వాటిని నాడు నేడు అనే ప్రోగ్రాం కింద తీసుకొని వచ్చి పిల్లలందరికీ మంచి విద్యను అందించడమే కాకుండా ఇప్పుడు మామూలుగా ఐబీ కరికులము అలాంటివి మామూలుగా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనవాడు కానీ, పవన్ కళ్యాణ్ పిల్లలు కానీ ఎక్కడుంటారు? వాళ్ళు సిటీస్లో ఉంటారు. ఏం చదువుతున్నారు? ఏం కరికులం? వాళ్ళు ఫారెన్ వెళ్ళాలంటే ఐబీ కరికులమా, సిబిఎస్ఈనా, ఇంకేదో అలాంటి కరికులమ్స్. అట్లాంటి కరికులమ్స్ను కూడా ఈయన పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారండి. మేడం మీరు చదువుకున్నారు, విద్యావంతురాలు, ఫారినర్కి వెళ్ళగలిగారు. అప్పుడు అంటే మీరు చదువుకున్నప్పుడు ఏ స్కూల్లో చదువుకున్నారు మేడం? ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా? అంటే నేను గవర్నమెంట్ స్కూల్ కాదండి, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నా. కాకపోతే నాకు ఇద్దరు అన్నయ్యను అక్క ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళారు. కానీ అదే చెప్తున్నాను, అప్పటికి ఇప్పటికి ఎంతో డిఫరెన్స్ ఉంది స్కూల్స్ లో. ఎందుకంటే ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు చాలా. మీ అక్కతో కానీ మీ తమ్ముడితో కానీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి? నేను గవర్నమెంట్ వెళ్ళలేదు అప్పుడు, చూడడానికి వెళ్ళాను. అంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూశారు, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ చూసారా ఇక్కడ ఏపీలో? విప్లవాత్మకమైన మార్పులు అంటే నిజంగా అసలు బీజం అక్కడి నుంచే పడిందండి. స్కూల్స్ వెళ్ళి చూస్తే ఈరోజు ఎంత డిఫరెన్స్ ఉందంటే కరికులం వైజ్ అనే కాదు, లైక్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం కానీ, బిల్డింగ్స్ని నాడు నేడు కింద రిపేర్స్ చేయడం కానీ అట్లాగా అభివృద్ధి చేసి అలాగా తీసుకొచ్చారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారని చెప్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వచ్చేసరికి కష్టపడుతున్నారు, గెలవడం కష్టము, కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పేసి చాలా మీడియా సంస్థలు, చాలా మీడియా అంటే సోషల్ మీడియాలో కావచ్చు, మీడియా సంస్థల్లో కావచ్చు, లేదంటే ఎవరైతే అనలిస్టులు అని పేరు చెప్పుకొని తిరుగుతుంటారో వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది, కూటమి గెలవబోతుంది అని చెప్తున్నారు కదా. అదేనండి, వాళ్ళకి తెలుసు, బాగా తెలిసిపోయింది. వాళ్ళు ఎట్లాగూ గెలవరు, ముగ్గురే కాదు ఇంకా 10 మంది కలిపి వచ్చినా వాళ్ళు గెలవరని తెలిసిపోయింది. కాబట్టి ఆయన విధానమే ఫస్ట్ నుంచి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి విధానము వెన్నుపోటు విధానము, మోసపూరిత మాటలు ఇట్లాంటివి. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తున్నారు. సో ఏదో ఒకటి ఫాల్స్ ప్రొపగాండా తెలుసు కదా, మెయిన్ ఎల్లో మీడియానో వాట్ ఎవర్ మీడియా వాళ్ళు సోర్సెస్ ఉపయోగించి జనాల్లోకి అలాంటి తప్పుడు ఇది సంకేతం పంపిస్తే ప్రజలు అది నిజమని నమ్ముకుంటారని ఆయన అనుకున్నాడు. ఆయనకు తెలీదు ప్రజలు చాలా విఘ్నులు, వాళ్ళు చాలా విఘ్నతతో ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రీఫార్మ్ మైండ్తో ఉన్నారు, ఎవరికి ఓటేయాలా, ఎవరు మనకి మంచి చేశారు అని. సో ఆయన ఆటలు ఏమీ సాగబట్టట్లేదు. ఇప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐ, అదే ఎన్ఆర్ఐ నుంచి టీడీపీ తరఫున ఒక ఎన్ఆర్ఐ పోటీ చేస్తున్నాడు. ఈయన మన రాష్ట్రంలో కానీ దేశంలోనే ఎంపీ క్యాండిడేట్ల లిస్టులో అత్యధిక ధనవంతుడు పోటీ చేస్తున్నాడు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ సార్ గారు. ఆ సార్ ఒక మాట అన్నాడు, ఒక స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన మిగిలిన స్కూల్స్లో అన్నింటిలోనూ ఇంగ్లీషు బోధిస్తున్నారు, అక్కడ డెవలప్మెంట్ అయిపోయిందని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుతున్నారు? నేను ఆయన అడగదలుచుకున్నానండి, ఎన్ని స్కూల్లో ఆయన తిరిగాడు? ఆయన రాష్ట్రం మొత్తం వెళ్ళి అన్ని స్కూల్స్ చూసి వచ్చాడా? ఒకసారి వెళ్ళి చూసిరమ్మనండి. ఆయన పబ్లిక్ అంటే ఏసీ రూముల్లో కూర్చొని జనాల్లో మీటింగ్స్ పెట్టుకొని మాట్లాడితే అయ్యేది కాదు. వెళ్ళి గ్రౌండ్లో రియాలిటీ చూడమనండి. మేము వెళ్ళి చూసాము. ఇప్పుడు మా బస్సు లాగానే వేరే బస్సులో వెళ్ళి వాళ్ళు అన్ని నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో కూడా తిరిగారు. తిరిగి వాళ్ళు హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ అన్నీ చూశారు. సో అలా చూడకుండా వాళ్ళు ఇష్టం. అదే మెయిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అండి.
జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పే విధంగా టీడీపీ అనేది ఒక పెత్తందారుల పార్టీ చూస్తున్నాం. అందుకే పెత్తందారులు వాళ్ళు ఎలాంటి వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు అనేది చూస్తూ ఉన్నాం మనం. మేడం, మీరు పెత్తందారుల పార్టీ అని టీడీపీ అంటున్నారు. కాదు, మాది పెత్తందారుల పార్టీ కాదు, పేదల పార్టీ. పేదలకు సంక్షేమంతో పాటు ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు. వాళ్ళు అందులో భాగంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో అసలు ఉద్యోగాలు ఊసే ఎత్తలేదు కదా. వాళ్ళు చేసుకునేదంతా ఫాల్స్ ప్రాపగాండా అండి. ఇప్పుడు మన లెక్కల ఆర్బీఐలు కానీ గ్రోత్ రేట్లు అలా చూసుకున్నా కానీ జిఎస్టిపిలో కానీ లైక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీటన్నిటిలో ఆయన చంద్రబాబు నాయుడు గారి హయాంతో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంతో వృద్ధి రేటు ఉండింది. ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది. సో ఆటోమేటిక్గా తెలుస్తుంది కదా ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు అనేది. అంటే ఇక్కడ 2024 ఎన్నికలకు సంబంధించి 2 మేనిఫెస్టోలు రిలీజ్ చేశారు. మొదటిగా సూపర్ 6 అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఆ తర్వాత రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తారు, అంతకంటే ఎక్కువ హామీలు ఇస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అందులో అంటే టీడీపీ వాళ్ళు 4,000 పెన్షన్ అంటే ఈయనేమో 3,500 అన్నాడు. అది కూడా పెంచుకుంటూ పోతున్నాడు. ఆయనేమో ఒకేసారి పెంచేస్తానన్నాడు. అది కూడా ఏప్రిల్, మే, జూన్ కలిపి 7,000 రూపాయలు ఒకేసారి ఇస్తానంటున్నాడు. అంటే ఈ 7,000 ఇస్తానను ఓటర్లను కొనడమా, లేదంటే సంక్షేమాన్ని ప్రజలకు అందజేయడం అంటారా? ఖచ్చితంగా అది ఓటర్లు కొనడానికేనండి. అది జరిగే పరిస్థితి కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కానీ ఆయన ఇచ్చిన స్కీమ్స్ కానీ జరగడానికి మనకి 70,000 కోట్లు అవుతుంది బడ్జెట్. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పేవి చేయాలంటే 1,70,000 అవుతుంది. ఇప్పుడు ఈ 70,000 చేసిన దానికే వాళ్ళు వెనుజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఇంత ఇస్తారా జనాలకి మీరు ఇలా పంచిపెడతారా అన్న వాళ్ళు ఏం సంక్షేమం చేస్తారు? వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినంత మాత్రం అవన్నీ చేస్తారా? వాళ్ళకి ఆ ఉద్దేశం లేదండి. వాళ్ళకి అధికారంలోకి రావడం మాత్రమే వాళ్ళ ప్రయారిటీ. అందుకే వాళ్ళు అందరూ కలిపి వచ్చినా కానీ ఈ మేనిఫెస్టో పెట్టినా కానీ వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే అది కేవలం అధికారంలో రావడానికి. అది జరిగే పని కదండి. అంత బడ్జెట్ పెట్టి చేయలేరు. అంటే సంక్షేమ పథకాలకి మేనిఫెస్టోకి ఇంత ఖర్చు అవుతున్నప్పుడు మరి రాజధాని అన్నది ఒకటి కావాలి. ఇక్కడ ఒక రాజధాని ప్లేస్లో 3 రాజధానులు అన్నారు. ఒక రాజధాని కూడా ఇంకా ఇప్పుడు ఒక రాజధాని కూడా దిక్కన లేకుండా పోయింది. మరి రాజధానులు ఎప్పుడు కడతారు? మీరు మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ మీకు ఎందుకు ఓటు వేయాలి? అది ఇక్కడ ఒక పాయింట్ చెప్పదలుచుకున్నానండి నేను. యాక్చువల్గా 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాల్లో ఆయన నిజంగా ఒక క్యాపిటల్ కట్టాలనుకున్నా, అభివృద్ధి చేయాలనుకున్నా ఆయనకి ఇచ్చిన 5 సంవత్సరాలని పూర్తిగా వినియోగించుకోవాలి కదా. అలా కాకుండా ఆయన సింగపూర్ అని, మలేషియా అని, ఆ కంట్రీ ఏ కంట్రీ అని చెప్తే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తిరగడమే కానీ గ్రాఫిక్స్ ఒక్కటన్నా ఫౌండేషన్ వేసారా? సో ఆయన నిజంగా అమరావతి ద్రోహి ఆయన. ఎందుకంటే ఆయన ఏదో ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అక్కడ స్టార్ట్ చేసి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి కదిలేవాళ్ళు కదా. ఏమైనా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టారా? ఏమన్నా వేరేది ఏదైనా చేశారా? ఎందుకు 5 సంవత్సరాలు ఆయన కట్టిన బిల్డింగ్ లోని ఇప్పుడు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు కదా. అసెంబ్లీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, న్యాయస్థానం కావచ్చు, అన్ని ఆయన కట్టిన బిల్డింగ్ లోనే కొనసాగిస్తున్నారు. ఇంక ఈ పర్మనెంట్ బిల్డింగ్లు కాక ఇంకేంటని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అవి చెప్పిందే అవి టెంపరీ బిల్డింగ్స్ అని చెప్పారండి. ఎన్నో లక్షల కోట్లు కావాలి అమరావతిని అభివృద్ధి చేయడానికి అని చెప్పారు. అన్ని లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు వైజాగ్ తీసుకోండి, అది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీ. ఆ సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది. సో మనం దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సీఎం గారు వెళ్ళి అక్కడ కూర్చుంటే వేరే ఆఫీసెస్ కానీ అన్నీ వస్తే ఆటోమేటిక్గా కంపెనీస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. సో వైజాగ్ డెవలప్ అయితే మనం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వీటితో పోటీ పడగలం. ఇప్పుడు మనకు హైదరాబాద్ లేదు కాబట్టి వాటన్నిటితో పోటీ పడి వాటికి తలదన్నేలాగా ఉండాలంటే వైజాగ్ని క్యాపిటల్ చేసుకుంటేనే ఉండగలం. ఇంకొకటి పరిపాలన, ఇప్పుడు మనం హైదరాబాద్ని కోల్పోయాం. ఎందుకు కోల్పోయాము? దానివల్ల చాలా నష్టపోయింది ఆంధ్ర. ఎందుకు నష్టపోయింది? అంతా తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టాం. ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కానీ అక్కడ పెట్టాం. ఇప్పుడు అది పోబట్టి ఏమైంది? మనం ఒక రాజధాని లేకుండా పోయింది, మనకి ఒక మంచి ప్రాంతము ఇన్కమ్ లేకుండా పోయింది. అది వికేంద్రీకరణ చేస్తుంటే, రకరకాల ప్రాంతాల్లో డెవలప్ చేస్తుంటే మనకి ఈ రోజు ఆ పరిస్థితి ఉండేది కాదు కదా. మనం అదేవిధంగా ఇక్కడ మీరు మన దేశంతో పాటు చాలా దేశాలు తిరిగి ఉంటారు. అక్కడ కేవలం డెవలప్మెంట్ అంటే బిల్డింగ్లు కట్టేసి దీన్నే డెవలప్మెంట్ అని చూపించే పరిస్థితుందా? ఇక్కడేమో డెవలప్మెంట్ అంటేనే రాజధాని ప్రాంతమే డెవలప్మెంట్, రాజధానిలో బిల్డింగ్లు కడితేనే ఇక్కడ మిగిలిన ప్రాంతాలకి ఏదైతే రాజధానిలోకి ఏవైతే ఫ్యాక్టరీలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, దానివల్ల ఉపాధి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భ్రమలో ఉన్నారు. విదేశాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. లేదండి, డెవలప్మెంట్ అంటే ఏంటి? పెద్ద వాళ్ళు చెప్పిన విధంగా డెవలప్మెంట్ అంటే ఒక సామాన్యుడు, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తుల జీవన ప్రమాణం
ప్రమాణాలు పెరగడం అంటేనే డెవలప్మెంట్. అంతేకాదు ఇప్పుడు సంక్షేమం ఇంత ఇచ్చారా అని మొన్నటి వరకు వాళ్ళు వాదించారు. అంటే రేపొద్దున వాళ్ళు అదే చేయబోతున్నారు అనుకోండి, అది చేస్తామని చెప్తున్నారు, చేయబోతున్నారు కాదు. అది ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టినప్పుడే ఆ వ్యవస్థలో ఆ ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఖర్చు పెడతారు, అది అది మళ్ళీ ఒక చైన్ లాగా అది ఎకానమీలోకే వస్తుంది. అట్లాగే కదా ఇప్పుడు వాళ్ళకు డబ్బులు ఖర్చు పెడితే వేరే బిజినెస్లు కానీ అవి ఇంప్రూవ్ అవుతాయి, ట్యాక్సులు కడతారు, సృష్టిస్తామంటున్నారు వాళ్ళు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అమరావతి ఆయన అందులో ఎంత నిజం ఉంది అనేది చెప్తాను నేను. అమరావతి ప్రజలందరూ రాజధాని అంటే, అమరావతి ఒక రాజధాని అంటే అన్ని రకాల ప్రజలు ఉండాలి, ధనవంతులు ఒక్కళ్ళే కాదు, ఒక వర్గం వాళ్లే కాదు, అన్ని పేదవాళ్ళు కూడా అక్కడ నివసించాలి. అట్లాంటిది అమరావతిలో పేదలకి స్థలాలు ఇస్తాము అంటే దానికి కోర్టుకు వెళ్ళారు. అంటే ఏంటి మీ ఉద్దేశం, అమరావతిలో పేదలు అనేవాళ్ళు ఉండకూడదా? అంటే అది ఓన్లీ భాగ్యవంతులు మాత్రమే అది క్యాపిటలా? అందరూ ఉండాలి కదా. ఉండాలి. మరి మీరు ఎస్సీలకి అక్కడ స్థలాలు ఇస్తాను, బ్యాక్వర్డ్ క్యాస్ట్లకి ఇస్తాము అంటే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేశారు? అది మీరు ఏదైతే డెవలప్మెంట్ చేస్తుంటే పేదలకు అక్కడ ఇల్లు కేటాయిస్తుంటే కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నారని మీరు చెప్తున్నారు. మేము అడ్డుకోలేదు, జగన్మోహన్ రెడ్డి గారు మాపై నిందలు చేస్తున్నాడు అంటున్నారు. నిందలేంటండి, అది పేపర్లో వచ్చి అది న్యూస్. కోర్టుకి వెళ్ళారంటే అది ఏమన్నా చంద్రబాబు గారు వెళ్ళలేదు కదా కోర్టుకి, చంద్రబాబు గారు కొడుకు నారా లోకేష్ గారు వెళ్ళలేదు కదా. అంతే, వాళ్ళ తరపున వాళ్ళు వేస్తేనే కదా వెళ్తారు, వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోయినా వాళ్ళు వేపిస్తేనే కదా వెళ్ళారు. టీడీపీ పార్టీ నుంచి ఎవరు వెళ్ళలేదు అంటున్నారు. అక్కడ వేసిందే టీడీపీ పార్టీ వాళ్ళు కదండి. టీడీపీ పార్టీ నుంచి అధికారికంగా వేయలేదు, కేవలం ఎవరో ఒకరేసారు, దానికి మాకు ఆపాదిస్తే ఎలా అంటున్నారు. తప్పకుండా వెనక వీళ్ళు ఉంటారండి, వాళ్ళు చెప్పడానికి అలా మాటలు చెప్పినా కానీ వేయించేది వాళ్ళే. మీరేమో ఎస్సీ ఎస్టీలకి వైసీపీ పెద్దపీట వేసింది అంటున్నారు. టీడీపీ కనుక అధికారంలోకి వస్తే అదే ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాము, మాకు ఓటేయండి, వాళ్ళ డెవలప్మెంట్ మేము చూసుకుంటామన్నారు. ఇంకొకటి, మహిళలకు 1500 రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా అదే మహిళలకు బస్సు ఫ్రీ అంటున్నారు. మరి అదే మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు 5,000 రూపాయలు పెన్షన్, 1500 ఇస్తామంటున్నారు. మరి 50 సంవత్సరాలు నిండిన మహిళలకు 4,000 పెన్షన్ అంటున్నారు. ఈ రెండిట్లో ఏది నమ్మాలి? ఇన్ని సంక్షేమ పథకాలు నమ్మి టీడీపీకి ఓటేసే అవకాశం లేదంటారా? ప్రజలకి ఆల్రెడీ చెప్పాను కదండి మీకు, విఘ్నులు వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పే పచ్చి అబద్ధాలు నమ్మే స్థాయిలో ఎవరు లేరు. సంక్షేమము బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకి ఎవరు సంక్షేమం చేశారు అనేది ప్రజలందరూ చూశారు. ఎందుకంటే వాటి ఫలాలు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు నిరుపేద విద్యార్థులు కానివ్వండి, వాళ్ళ స్కూల్స్ మంచిగా చేసి వాళ్ళు ఒకప్పుడు స్కూల్కి పంపించాలంటే, ఇప్పుడు నిరుపేదలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు, స్కూల్కి పంపించే బదులు ఏదైనా పనికి పంపిస్తే ఏదో 4 డబ్బులు వస్తాయి అని పంపించరు. ఇప్పుడు ఈయన కంపల్సరీగా 75% అటెండెన్స్ ఉంటే ప్రతి తల్లికి అమ్మఒడి కింద 15,000 ఇచ్చారు మొన్నటి వరకు, ఇప్పుడు 17,500 వరకు ఇస్తున్నారు. సో తప్పకుండా తల్లులు స్కూల్కి పంపించడానికే ట్రై చేస్తారు. ఇంకా మహిళల గురించి, మహిళల సాధికారత అనేది ఒక విప్లవాత్మకంగా జగన్ గారి పరిపాలన జరిగింది. ఎలా అంటారంటే, ఒక ఇల్లు సుభిక్షంగా ఉండాలి అంటే ఒక మహిళ ఆర్థికంగా ఎదగాలి, తన కాళ్ళపై తాను నిలబడాలి. అట్లాంటి సహకారము జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు చేసినా కానీ మెయిన్ అది మహిళలకు చేరే విధంగా చేశారు. ఎందుకంటే మహిళలు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, వాళ్ళకి ఏది ఖర్చు పెట్టాలో ఎక్కడ పెట్టాలో ఎక్కడ పెట్టకూడదు అని తెలుసు, వాళ్ళు అలా ఉంటారు. అంతేకాదు, ఇళ్ల పట్టాలు లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టించిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మినిస్ట్రీస్ తీసుకోండి, చీఫ్ మినిస్ట్రీస్ అంటే మెయిన్ మినిస్ట్రీస్లో లైక్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ వనితలకు ఇచ్చారు. అంతేకాకుండా హెల్త్ మినిస్టర్ అంటే నాకు గుర్తొచ్చింది, మీరు వైద్యం అంటే వైద్యురాలుగా ఉన్నారు, మీరు విదేశాల్లో వైద్యం చేశారు, ఇక్కడ చూశారు. అంటే వైద్య వ్యవస్థకి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పెద్దపీట ఏంది, వైద్య వ్యవస్థకి చేసిన న్యాయం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అదే వైద్య వ్యవస్థ ఒకప్పుడు ఎలాగుండేదంటే అండి, నిరుపేదలకి వాళ్ళకి ఏదైనా పెద్ద జబ్బులు వచ్చినా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకోలేని పరిస్థితి వాళ్ళది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షలకి పెంచారు ఆరోగ్యశ్రీ. అంతేకాకుండా గ్రామ స్థాయికి కూడా, గ్రామం లెవెల్కి కూడా దాన్ని తీసుకొని వెళ్ళారు. ఎట్లా విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని కానీ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది
మామూలుగా ఒకప్పుడు ధనికులు వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ ఉండేవాళ్ళు. అట్లాంటి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని గడప దగ్గరికే పల్లెల్లోకే తీసుకొచ్చారు. అంతేకాకుండా పల్లెల్లో మనం చూసుకుంటే ఎంతో సమగ్రమైన అభివృద్ధి. మనకి 75 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్ వచ్చి. ఒకప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చే వరకు మనం ఒక విలేజ్కి వెళ్తే మనకు కనిపించేది ఒక గవర్నమెంట్ బిల్డింగ్ కనిపించేది. అట్లాంటిది ఈ రోజున మనం పల్లెలకు వెళ్తే ఒక హెల్త్ క్లినిక్ కానీ, సెక్రటేరియట్ కానీ, రైతు భరోసా కేంద్రం, సో అడుగుకి మీకు గవర్నమెంట్ బిల్డింగ్స్, అది డెవలప్మెంట్ కాదండి. ఇంత డెవలప్మెంట్ చేసిన జగన్ 25 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి ఇస్తానంటున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్కి ఇంత డబ్బు ఇవ్వకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ని ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు? డెఫినెట్గా జరుగుతుందండి. అందుకే అందులో భాగంగానే నిన్న మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ చూసాము ఏమి డెవలప్మెంట్స్ జరిగాయి అని. అధునాతనమైన ఐసీయూని తీసుకొని వచ్చారు, 30 బెడెడ్. అట్లాగే కాకుండా నవజాత శిశువులకి ఐసీయూ తీసుకొని వచ్చారు. బ్లడ్ బ్యాంక్ ఒకటి కట్టారు, ఓటీ థియేటర్స్ పెంచారు. ఎమర్జెన్సీ కానీ, ఓపీస్ కానీ వాటి సంఖ్య పెంచారు. ఎందుకంటే పేదలు వచ్చినప్పుడు వాళ్ళకి వైద్యం అనేది అందక చాలాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన ఆపరేషన్స్ కానీ ఆ ప్రక్రియలన్నీ కంప్లీట్ అయ్యి వాళ్ళు వెళ్ళి సాటిస్ఫాక్షన్గా అవ్వాలి అని. ఇక్కడ చివరగా వైఏపీ నీడర్స్ అని పిలుపునిచ్చారు. తర్వాత వైనాట్ 175 అని పిలుపునిచ్చారు. వైనాట్ పులివెందులు అని పిలుపునిచ్చారు. తర్వాత మీ సిద్ధం అని పిలుపునిచ్చారు. ఇప్పుడు మేమంతా సిద్ధం అంటున్నారు. ఇంకొద్ది సమయంలో పోలింగ్ జరగబోతుంది. మరి మీకు ఎన్ని సీట్లు రాబోతున్నాయి, కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి మేడం? మాది ఇప్పటికీ నినాదము వై నాట్ 175 అండి. మేడం చెప్పుకోవడానికి 175 అనడానికి బాగుంటుంది, కానీ అంటే అక్కడ కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు. గతంలోనే అంటే 2019 ఎన్నికల్లో జగన్వే అంత గాలి వీచినప్పటికి కూడా 23 సీట్లు గెలుచుకోగలిగారు. ఇప్పుడు మేము ఇప్పటికీ 170 వస్తామంటారు. ఎందుకు 170 మీకు వస్తాయంటే 2019 ముందు వెళ్ళబోయేటప్పుడు అప్పుడు జగన్ గారి పరిపాలన ఎవరు చూడలేదు. ఓకే మేడం. ఆయన చేసిన వాగ్దానాలు ఆయన చేస్తారు అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు పుచ్చుకున్నారు కాబట్టి ఆయన తండ్రి చేసినది అలాగే ఈయన కూడా చేస్తారని నమ్మి వేశారు. కానీ ఈ రోజున ప్రజలు ఆయన పరిపాలన చూశారు, వాళ్ళు ఆ ఫలితాలను అనుభవిస్తున్నారు. కాబట్టి ఆ ఫలితాలు అనుభవించిన వాళ్ళు ఎప్పుడైనా కానీ మనకి మామూలుగా మనం మంచి సిచ్యువేషన్లో ఉండే కంటే కూడా మనకు కష్టాలు ఉన్నప్పుడే మనకు సహాయం చేసిన వాళ్ళని మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. అట్లాగా ఈ పేద ప్రజలకి వాళ్ళని పైకి తెచ్చినప్పుడు వాళ్ళు ఎవరు మర్చిపోరండి, దాన్ని మనసులో పెట్టుకుంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ అనేది ఒక దేశానికే ఆదర్శప్రాయం. ఆ ఫలాలు అందరికీ అందాయి. వాళ్ళందరూ తప్పకుండా కోట్ల సంఖ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం చేసుకోవడానికి వాళ్ళందరూ ముందుకు వస్తారు.